మనం ఒక్కసారి కనుక పొలిటికల్ పార్టీస్లో చూస్తే అది వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఇంకా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్లో అవ్వచ్చు. ప్రతి దాంట్లో కూడా కొన్ని విభేదాలు ఉంటాయి ప్రతి పార్టీలో కూడా. ఎందుకంటే మరి అందరూ ఒపీనియన్స్ ఒకేలాగా ఉండకపోవచ్చు, లేదంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో ఇవన్నీ కామన్. సో ఈవెన్ మన ఫ్యామిలీలో చూసుకున్నా సరే నలుగురు టేస్ట్లు ఒకే రకంగా ఉండవు కదా. సో మరి అదేవిధంగా మరి ఇక్కడ పొలిటికల్ పార్టీస్లో కూడా ఎప్పుడు అన్నీ ఒకే రకంగా ఉండవు. సో కాబట్టి ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఒకరికొకరికి. అయితే మరి దీని గురించే మనకి కవిత గారు కూడా మాట్లాడారు. అయితే కవిత గారు మాట్లాడుతుంది ఏంటంటే ఏదో బీఆర్ఎస్లో ఇటువంటి విభేదాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీలో ఉండో అన్ని పార్టీలో ఉన్నాయి కదా. మనకి కాంగ్రెస్లో చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారో సో దాని గురించి వెంటనే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నారు కదా. సో మరి అక్కడ విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత బీజేపీలో చూసుకుంటే మరి బండి సంజయ్ గారి గురించి కూడా మరి ఇటువైపు ఈటెల రాజేంద్ర గారు మరి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఇది ప్రతి పార్టీలో కూడా విభేదాలు ఉన్నాయి. మరి బీఆర్ఎస్లో మాత్రం విభేదాలు ఉంటాయి అని చెప్పేసి మీరు అనటం కాదు, ఖచ్చితంగా ప్రతి పార్టీలో ఉంటాయి. సో దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కవిత గారు అయితే రీసెంట్గా మాట్లాడారనమాట.